మతాల చర్చిలు లేవా, మసీదులు లేవా అడవుల్లో? వాటిని ఏమన్నా చేస్తున్నారా? మరి ఎందుకు ఇక్కడ టార్గెట్ చేస్తున్నారు అంటే దాంట్లో వైఫల్యం ఉంది కాబట్టి అందుకని నోరు మెదపలేదు. ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ అలా ఒకటే, తను చెప్పాలనుకుంటున్నటువంటి పాయింట్లో మొన్నటిదాకా రాష్ట్రంలో ఎదగాలనుకున్నాడు, అయిపోయింది. ఇప్పటికి జాతీయ స్థాయికి ఎదగాలనుకుంటున్నాడు. అందుకే తెలంగాణ గురించి మాట్లాడటం, తమిళనాడు గురించి మాట్లాడడం, మహారాష్ట్ర గురించి మాట్లాడడం, జాతీయ అంశాలు ప్రస్తావించడం. తద్వారా అంటే ఇక ఈ ఇష్యూ మీద తను ఆన్సరబుల్ అంటే తను ఆ జవాబుదారీ స్థాయిలో ఉన్నాడు ఆయన, అంతే కదా. తను జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాడు. ప్రభుత్వం నుంచి ప్రజలు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, జరుగుతున్నది మరొకటి. కాబట్టి మన పాలనలో అద్భుతం, స్వర్ణయుగం, మీరందరూ హ్యాపీగా బతుకుతున్నారు, ఇవాళ స్వేచ్ఛగా బతుకుతున్నారు, మీరందరూ ఇవాళ కడుపు తినే తింటున్నారు. ఇంతకుముందు తినేవాళ్ళు కాదు, ఇంతకుముందు ఆయన డబ్బులు ఇచ్చినా కూడా మీరేం తినలేదు, ఇవాళ డబ్బులు ఇవ్వకపోయినా మీరు అసలు మీకు అంతా మీరే సంపాదించుకుంటున్నారు. ఆ రోజున సంక్షేమ పథకాలతో అనవసరంగా రాష్ట్రాన్ని నాశనం చేశాడు. ఇవాళ రోజున సంక్షేమ పథకాలు లేకపోయేటప్పుడు మీ ఏరియాలో రోడ్లన్నీ వేసేసాను, మీ ఏరియాలో నీళ్లు ఇచ్చేసాం, మీ ఏరియాలో అన్ని రకాల సదుపాయాలు కల్పించేసాం, చూసారా ఇది మార్పు అని చెప్పగలడు ఆయన? చెప్పలేడు. కాబట్టి ఏం చేయాలి? ఈ ఇష్యూని అసలు ఇక్కడ వదిలేసేసి వేరే ఇష్యూ దగ్గరికి వెళ్ళాలి. దాంట్లో